హాయ్ ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం ఫోన్ ముందు, క్రీస్తు వెనక. మన కాలంలో అతి పెద్ద సమస్య ఫోన్ కాదు, ఫోన్కు మనం ఇచ్చిన మొదటి స్థానం. ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసును తిరస్కరించడం లేదు, కానీ ఆయనను వాయిదా వేస్తున్నారు. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మన చేతులు ప్రార్థన కోసం కలవవు, ఫోన్ కోసం వెతుకుతాయి. నిద్రపోయే ముందు దేవుని స్వరం వినిపించదు, చివరిగా వినిపించేది ఒక నోటిఫికేషన్ శబ్దమే. ఒకప్పుడు మనిషి దేవుణ్ణి వెతికేవాడు, ఇప్పుడు వైఫై సిగ్నల్ కోసం వెతుకుతున్నాడు. సిగ్నల్ పోతే భయపడుతున్నాం, కానీ దేవునితో ఉన్న సంబంధం పోయినా మనకు బాధ లేదు. ఇదే ఈ తరం యొక్క ఆధ్యాత్మిక విషాదం. గుర్తుంచుకో, నీ ఫోన్ నీ చేతిలో ఉంది, కానీ అది నీ మనసును, నీ సమయాన్ని, ఆలోచనలను, చివరికి నీ జీవితాన్ని కూడా తన చేతిలో పెట్టుకుంది. ప్రతి స్వైప్ ఒక వీడియోను మాత్రమే మార్చడం లేదు, అది నీ ఆలోచన విధానాన్ని మార్చుతుంది. ప్రతి రీల్ నీ సమయాన్ని మాత్రమే దొంగలించదు, అది మెల్లగా నీ హృదయాన్ని కూడా ఆక్రమిస్తుంది. మనం ఏమి చూస్తామో అది మనలో పెరుగుతుంది. చెత్తను చూస్తే చెత్త ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన దాన్ని చూస్తే పవిత్రమైన జీవితం పెరుగుతుంది. కళ్ళకు ఆహారం ఏదైతే ఇస్తామో ఆత్మ కూడా అదే తీసుకుంటుంది. అందుకే ప్రశ్న ఫోన్ వాడుతున్నావా అనేది కాదు, ఫోన్ నిన్ను వాడుతుందా అనేదే అసలు ప్రశ్న. నిజం చెప్పాలంటే సాతానుకు నీ బైబిల్ని కాల్చాల్సిన అవసరం లేదు. అది తెరవకుండా ఉండడానికి నీకు సమయం లేకుండా చేస్తే చాలు. ప్రార్థన చేయవద్దని అతను చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రోల్ చేయడానికి అంతులేని కారణాలు ఇస్తే చాలు. దేవుని ద్వేషించమని అతను అడగడు, దేవుణ్ణి మర్చిపోయేంతగా బిజీగా నిన్ను ఉంచుతాడు. ఈరోజు మనం ఫోన్ బ్యాటరీ 10%కి పడిపోయిందంటే వెంటనే ఛార్జర్ కోసం పరిగెత్తుతాం, కానీ విశ్వాసం 1%కి పడిపోయినా మనకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఫోన్ లేకపోతే అసహనం వస్తుంది, కానీ ప్రార్థన లేకుండా రోజులు గడిచినా మనం ప్రశాంతంగానే ఉంటాం. ఇది కేవలం అలవాటు కాదు, ఇది ఆధ్యాత్మిక హెచ్చరిక. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఫోన్ పారేయమని కాదు, ఫోన్కు సింహాసనం ఇవ్వదు, ఆ స్థానం క్రీస్తుదే. సోషల్ మీడియాను ఉపయోగించు, కానీ అది నీ మనసును పాలించనివ్వకు. నోటిఫికేషన్ కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యం ఇవ్వు. స్క్రీన్ కంటే సిలువను ఎక్కువగా చూడు, ఎందుకంటే చివరికి దేవుడు నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాడు: నువ్వు నీ జీవితాన్ని ఎవరితో గడిపావు? ఫోన్తోనా లేక నాతోనా? గుర్తుంచుకో, ఫోన్ ముందు క్రీస్తు వెనక అనే జీవితం క్రమంగా విశ్వాసాన్ని చంపుతుంది. క్రీస్తు ముందు, ఫోన్ తర్వాత. ఇదే ఒక నిజమైన క్రైస్తవుని జీవితం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు.
అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.